బంగారం షాపులకు ప్రజలు పరుగులు పెట్టే టైం వచ్చినట్లే కనిపిస్తుంది. లేకపోతే గోల్డేంటి ఏకంగా 5,620 రూపాయలు తగ్గడమేంటి? మామూలు విషయం కాదు ఇది. మే 1 తారీఖున ఒక్కరోజే హైదరాబాదులో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 2,180 రూపాయలు తగ్గింది. ప్రస్తుతం ధర 90,130 రూపాయలుగా ఉంది. ఇంత భారీగా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ తగ్గలేదు. మరి 22 క్యారెట్ల సంబంధించి చూద్దాం. నగల తయారీకి 22 క్యారెట్ల బంగారాన్ని వాడతారు కదా, అందువల్ల దాని ధర తగ్గిందా లేదా అని ప్రజలు చూస్తారు. మే 1 తారీఖున ధర బాగా తగ్గింది. 10 గ్రాములకు 2,000 తగ్గి ప్రస్తుతం 87,750 రూపాయలుగా ఉంది. ఇంతలా ధర తగ్గడం ఈ మధ్యకాలంలో లేదు. అక్షయ తృతీయ తరువాత ఈ రేంజ్లో తగ్గడం మంచి విషయమే. మీరు నమ్ముతారో లేదో, గత 9 రోజుల్లో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు ఏకంగా 5,620 రూపాయలు తగ్గింది. ఇంతలా తగ్గితే ఎవరైనా కొంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఉంది. 10 రోజుల కిందట బంగారు నగలు కొనుక్కున్నవారు ఇప్పుడు అయ్యో అంటారు. ఎందుకంటే వారు 5,620 రూపాయలు ఎక్కువ పెట్టి కొనుక్కున్నట్లు అయ్యింది. ఇప్పుడేమో ధరలు డమాలన్నాయి. ఇప్పుడు కొనుక్కోవడం చాలా బాగుంటుంది, తక్కువ ధరకు కొన్నట్లు అవుతుంది. అయితే ఇప్పుడు మనకు మరో డౌట్ వస్తుంది. ఈ ధరలు ఇంకా తగ్గిపోతాయా అని? అసలు ధరలు ఎందుకు తగ్గుతున్నాయా అనేది గమనిస్తే ఈ మధ్య ట్రంప్ హడావుడి కొంత తగ్గింది. దాంతో బంగారంపై పెట్టుబడి పెట్టిన వారు క్రమంగా ఆ డబ్బును వెనక్కి తీసుకుని షేర్లు, డాలర్, బాండ్ల వంటివి కొనడం మొదలుపెట్టారు. మళ్లీ టెన్షన్లు పెరిగినప్పుడు వాళ్లు బంగారం వైపు చూస్తారు. కుమనను గుర్తుపెట్టుకోండి, ప్రపంచం ప్రశాంతంగా ఉంటే బంగారం ధర పడిపోతుంది. ప్రపంచం అల్లకల్లోలంగా ఉంటే బంగారం ధర పెరుగుతుంది. మీకు గుర్తుందా, కరోనా టైంలో బంగారం ధర ఆకాశానికి వెళ్ళింది. షేర్ మార్కెట్లు పాతాళం వైపు చూశాయి. ఎందుకంటే టెన్షన్లు ఎక్కువైనప్పుడు ప్రజలు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ వైపు చూస్తారు. చాలామంది బంగారాన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా భావించి అల్లకల్లో పరిస్థితుల్లో బంగారంపై పెట్టుబడి పెడతారు. ట్రంప్ నిదానించడం, ప్రపంచ యుద్ధాలు కొంత నెమ్మదించడం వంటి పరిస్థితులు గోల్డ్కి గుడ్ బై చెప్పేలా చేస్తున్నాయి. ఇక్కడ మనకు మరో డౌట్ రావచ్చు. ఇండియా, పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి, యుద్ధం జరిగేలా ఉంది కదా, అదే జరిగితే బంగారం ధర పెరుగుతుందా అని? అవును, యుద్ధం మొదలైతే బంగారం ధర పెరిగినా పెరగొచ్చు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ నుంచి ఎఫ్డిఐలు వెళ్లిపోయే ప్రమాదం ఉంటది. తద్వారా ఆ పెట్టుబడిల్లో కొంత బంగారంపై పెట్టే ఛాన్స్ ఉంటుంది. అలా బంగారం ధరలు పెరగొచ్చు. ఖచ్చితంగా పెరుగుతుందని, తగ్గుతుందని చెప్పలేం. నిపుణులేం చెబుతున్నారంటే ఇప్పుడు ధరల్లో హెచ్చుతగ్గులున్నా దీర్ఘకాలాన్ని లెక్కలోకి తీసుకుంటే మాత్రం బంగారం ధరలు భారీగా పెరుగుతాయంటున్నారు. అయితే నగల కొనేవారు పెట్టుబడిని దృష్టిలో పెట్టుకుని కొనుక్కోరు. వారి అవసరం కోసం కొనుక్కుంటారు కదా, అందువల్ల వారు ఇప్పుడు కొనుక్కోవాలా వద్దా అంటే నిపుణులు మరోలా సమాధానం చెప్తున్నారు. ధరలు తగ్గుతూ ఉన్నాయి కాబట్టి వెయిట్ చేసి మళ్లీ పెరుగుదల మొదలైన టైంలో వెంటనే కొనేస్తే అప్పుడు తక్కువ ధరకు కొన్నట్లు అవుతుంది అంటున్నారు. మొత్తంగా మనకు మనం సొంతంగా ఎనాలిసిస్ చేసుకుని నిర్ణయాలు తీసుకోవడం మేలు. ఎవరు చెప్పినా మన సొంత నిర్ణయమే ఫైనల్ అవ్వాలి.